రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డులో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం చైర్మన్ వైవిడి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ తొలి వారం దాత తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి కంటిపూడి శ్రీనివాస్ సహకారంతో ప్రారంభోత్సవం జరిగింది. రాజమండ్రి జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన సిటీ అధ్యక్షులు వై శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్కి నాగేంద్ర, దొండపాటి సత్యంబాబు, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ మల్ల వెంకటరాజు, జాంపేట శివాలయం చైర్మన్ దాసరి గురునాథం, రాష్ట్ర డైరెక్టర్స్, ఎండోమెంట్ డైరెక్టర్స్, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గుడి చాలా ప్రాచీనమైనది. ఈ గుడి ఈ రోడ్డు సింగల్ రోడ్లో ఉన్నప్పటి నుంచి కూడా ఎవరు పట్టించుకోకుండా వదిలేసిన టైంలో మా నాన్నగారు, ఇప్పుడు ఎవరైతే మా నాన్నగారి పేరుని భోజనాలు పెడతామో మా నాన్నగారు, అదేవిధంగా సిబిల్ చిన్నబ్బాయి గారు, వీళ్ళిద్దరూ కలిపి దీన్ని శుభ్రాలు చేసి తుప్పలై బాగు చేసి అన్నీ చేసి ఘనంగా ఆ రోజుల్లో చాలా పెద్ద ఎత్తున చేసేవారు కార్యక్రమాలు. రాను మా నాన్నగారు పోవడంతో ఇసుపల్లి చిన్నబ్బాయి గారు కంటిన్యూ చేస్తూ అది ఇసుపల్లి సుబ్రహ్మణ్య గారి కంటిన్యూ చేస్తున్నారు. చాలా, ఎందుకంటే చాలా నమ్మకమైన గుడి ఇది. మా నాన్నగారికి 2-3 పుట్టుపోవడంతో ఈ సేవ చేయడంలోనే అప్పుడు నేను జన్మించాను. అది కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నేను పుట్టాను. అదే పెద్ద నిదర్శనం మా ఫ్యామిలీకి, మా ఇంటికి విలవేలిపిది. మా కుటుంబం ఈ చుట్టుపక్కల గుళ్ళ ఈ అందరికీ కూడా ఈ గుడి నుంచి ఎక్కడి నుంచో వచ్చి అభిషేకాలు చేసుకుని పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళు పెళ్లి చేసుకోవడం, ఇలా చేయడం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పి పాలక మండలి చైర్మన్ గారు, పాలక మండలి అందరూ కూడా చెప్పడం, ధర్మకర్తలు చెప్పడంతో చాలా సంతోషించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కమిటీ వారు అందరికీ కూడా. ఇది కంటిన్యూ చేస్తే మరింతగా బాగుంటుందని ప్రోత్సాహం తప్పకుండా మా అందరి ప్రోత్సాహం ఉంటుందని తెలియజేస్తూ నమస్కారం. 59 నుంచి కూడా మా కుటుంబం అంతా కూడా ఈ దేవాలయాన్ని నిర్మించడం, ఈ కార్యక్రమాలు కూడా 1959 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ షష్ఠి మహోత్సవాలు కానీ, ప్రతి వారం పూజలు కానీ ఈ గుడిని ఇంత అభివృద్ధికి తీసుకొచ్చాము. అలాగే లాస్ట్ ఇయర్ మన ఎమ్మెల్యే గారి గుడికి ఎండోమెంట్ కమిటీ వేయటం జరిగింది. ఎండో కమిటీ ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలను కూడా చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఎండోమెంట్ వారు, అలాగే మేము ధర్మకర్తలం కూడా అందరూ కలిసి ఈ రోజు నుంచి ప్రతి మంగళవారం కూడా అన్నదాన కార్యక్రమం చేద్దామని తలంచడం జరిగింది. ఇది ఫస్ట్ వారం.
ఇలాగే ప్రతి వారం కూడా అన్నదాన కార్యక్రమం బాగా జరగాలని ఆ సుబ్రహ్మణ్య ఆశీస్సు అందరికీ కలగాలని కోరుకుంటూ స్వామి శరణమయ్య. వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఎంతో ప్రాచీనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో ప్రతి మంగళవారం కూడా భక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని వితరణ చేసే విధంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఆలయ ధర్మకర్తలైనటువంటి చైర్మన్ గారికి, మెంబర్లకి, ఈరోజు ఇక్కడ వితరణ చేస్తున్నటువంటి కంటిపూడి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నో ధార్మికమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఏదైతే 10 మందికి సహాయం చేయాలన్న దాంట్లో ఈ దేవాలయాలు ఎటువంటి పాత్ర పోషిస్తాయన్న దానికి ఉదాహరణ ఇది. ఎందుకంటే అన్నదాన కార్యక్రమం అనేది చాలా మహత్తరమైన కార్యక్రమం. గుడి వైభవానికి, గుడికి సంబంధించినటువంటి ధార్మికమైన కార్యక్రమాలు ముందుకు వెళ్ళడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అరేంజ్ చేస్తున్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.